శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే రమణాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ రమణాశ్రమ లేఖలు సూరినాగమ్మ గారు. 2వ లేఖ. అహం స్ఫురణ. తేదీ 22/11/45. ఋషికేశానంద అనే ఒక బెంగాలీ కాషాయాంబరధారి నిన్ననే ఇక్కడికి వచ్చారు. ఈ ఉదయం దాదాపు 8:30 మొదలు 11 గంటల వరకు భగవాన్ వారితో ఒకే విధంగా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఆ వాణి అమృతమయమైన అడ్డులేని గంగా ప్రవాహం. ఆ మహాప్రవాహాన్ని వర్ణిస్తూ కలం నడపటం నా చేత అవుతుందా? ఆ అమృతం భక్తి అనే దోసలితో తృప్తి తీరా తాగవలసిందే గాని కాగితంలో పోసి కట్టగలనా? శ్రీవారికి చిన్నప్పుడు మధురలో మరణభయం కలిగినప్పుడు గోచరించిన అనుభవాన్ని గురించి చెబుతూ ఉంటే ఆ మూర్తిని చూడటానికి 2 కళ్ళు, ఆ మాటలు వినటానికి ఈ 2 చెవులు చాలలేదు. వినేవారి యోగ్యతను అనుసరించి చెప్పేవారి ఉత్సాహం హెచ్చు కావటం సహజమే కదా. ఆ స్వామి అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన ఒక్కొక్క మాట విపులంగా రాయవలసిందే కానీ ప్రస్తుతం హాల్లో ఆడవాళ్ళు స్థలం కొంచెం దూరంగా ఉండటం వల్ల, అందులోనూ నేను చివర కూర్చుని ఉండడం వల్ల సరిగ్గా వినపడలేదు. ఒకటి మాత్రం బాగా వినపడ్డది. మరణానుభూతిలో సకలేంద్రియ సంచలనం అణిగిన అహం స్ఫురణ తనంత తాను తనలో ప్రకాశింపగా అదే నేను, కానీ జడ శరీరం నేను కాదనిపించింది. ఈ స్వస్ఫురణ ఎప్పుడూ చెడనిది, దేనికి చెందనిది, తానుగా ప్రకాశించున్నది. ఈ శరీరం దహించినా ఇది చెడదు, కాబట్టి ఇదే నేను అని విస్పష్టంగా నాడే తెలుసుకొంటిని అని సెలవిచ్చారు. లోగడ ఇలాంటి ప్రసంగాలెన్నో జరిగినవి. ఎన్నెన్ని రత్నాలు మాణిక్యాలు జారవిడిచానా అని ఇప్పుడు అనిపిస్తున్నది. ఎన్నాళ్ళ నుంచో నీవు రాయమంటున్నా లక్ష్య పెట్టని ఈ సోదరి సోమరితనాన్ని మన్నిస్తావు కదూ. ఓం నమో భగవతే రమణాయ. ఓం శ్రీ సాయిరామ్. ఓం శాంతి శాంతి శాంతి.